హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనకు ఉత్తర వాయువు భారతదేశం నుంచి మనకు మధ్యప్రదేశ్ దాకా నైరుతి ఋతుపవనాలు నిష్క్రమణ జరిగింది. అంటే ఉపసంహరణ మనకు మధ్యప్రదేశ్ దాకా ఈ ఋతుపవనాలు నిష్క్రమించాయి. కానీ మనకు ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్ 18-20 అంటే 18 తర్వాత మనకు బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆ తర్వాత మనకు 22 ఆ టైంలో మనకు బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆ తరువాత మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వైపు మరియు తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ మనకు ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా, తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలు మరియు ప్రకాశం జిల్లాలోని మనకు దక్షిణ మండలాల దాకా మనకు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్. కాబట్టి రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమనగా మనకు ఈ ఈశాన్య ఋతుపవనాల పంటలు అంటే మనకు రబీ పంటలు మనకు సాగు చేస్తారు కదా, వింటర్ సీజన్కి పండే పంటలు మాత్రం మనకు అక్టోబర్ 10 నుంచి ఈ పంటలు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మనకు అక్టోబర్ 10 తర్వాత మంచి అనుకూలమైన పరిస్థితులు మనకు ఒక బే ఆఫ్ బెంగాల్లో కానీ మనకు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్తో పండే పంటలకు కానీ మనకు మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు రైతులు ఏమనగా ఇప్పుడు అక్టోబర్ 10 తర్వాత మీరు సాగుకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఈ రబీ పంటకి సంబంధించిన రైతులు మాత్రం. మరియు మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లాస్ట్లో ఉన్నాం. అంటే ఖరీఫ్ సీజన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే మనకు అక్టోబర్ 5వ తేదీ, అక్టోబర్ 5వ తేదీ నుంచి మనకు 15 అంటే వచ్చే 13 నుంచి మనకు 15 రోజుల్లో మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఇప్పుడు రైతులు అనేది రబీ సీజన్ పంటకు మాత్రం సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనకు ఈశాన్య ఋతుపవనాల వల్ల తుఫాన్లు ఎలా ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది మరియు వాయుగుండాలు ఏమైనా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయా, బే ఆఫ్ బెంగాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు మన ఇండియన్ ఓషన్ కండిషన్స్ అంటే మనకు హిందూ మహాసముద్రంలో మనకు అనుకూలమైన పరిస్థితులు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో అనుకూలంగా ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ఈసారి మనకు న్యూట్రల్ నుంచి ఎంజేఓ స్థాయిలో మనము ఈసారి ఉన్నాం. కాబట్టి మనకు ఒక బే ఆఫ్ బెంగాల్లో ఈసారి మంచి అనుకూలమైన పరిస్థితులు, మనకు తుఫాన్లు ఏర్పడడానికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ తుఫాన్లు ఇప్పుడు ఎక్కడ ఏర్పడితే ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మనకు బే ఆఫ్ బెంగాల్లో ఇప్పుడు దక్షిణ వైపు ఏర్పడితే ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరియు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడితే ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ నవంబర్ సీజన్లో మనము ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే మనకు అందరూ తుఫాన్లు అంటేనే బే ఆఫ్ బెంగాల్లో తుఫాను ఏర్పడితే మా సైడ్ వస్తుందా, అటు సైడ్ వెళ్తుందా, ఇటు సైడ్ వెళ్తుందా, అందరు కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేస్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఉత్తర బంగాళాఖాతంలో మనకు తుఫాను ఏర్పడింది అనుకో, ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే మాత్రం మనకు ఒడిస్సా కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఉత్తరాంధ్ర వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం, మనకు 70 నుంచి 80% మనకు పైనున్న రాష్ట్రాలపైకే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరియు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే మన ఆంధ్రప్రదేశ్కి కానీ మరియు ఒడిస్సా వైపు ఒక్కోసారి తీవ్రమైన తుఫాను ఏర్పడితే మనకు పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంటాయి. మరియు మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడే తుఫాన్లు మరియు దక్షిణ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడే తుఫాన్లు మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఎక్కువ మనకు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే తుఫాన్లు అంటే మనకు ఒక ఉత్తరాంధ్ర ఇడిచిపెట్టి కింద ఉన్న భాగాలంటే దక్షిణాంధ్ర మరియు మనకు రాయలసీమ మీద ఎఫెక్ట్ పడాలంటే మనకు దక్షిణ బే ఆఫ్ బెంగాల్లో తుఫాను ఉంటే మాత్రం దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఎప్పుడైనా హిందూ మహాసముద్రానికి ఆనుకొని దక్షిణ బే ఆఫ్ బెంగాల్లో మాత్రం తుఫాన్లు ఏర్పడితే మాత్రం మన రాష్ట్రం వైపు వచ్చే అవకాశాలు 70 నుంచి 80% అనుకూలమైన పరిస్థితులు మన బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. కానీ ఒకవేళ ఉత్తర బే ఆఫ్ బెంగాల్ కానీ మనకు మధ్య బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడితే మాత్రం మనకు ఉత్తరాంధ్ర నుంచి ఒడిస్సా, మనకు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ దేశం వైపు
ఎక్కువ ఛాన్సెస్ ఈ తుఫాన్లు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకు ఒక తుఫాను ఏర్పడాలంటే ఎన్నో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్టు మనకు ఒక తుఫాను ఏర్పడాలంటే ఫస్టు ఒక ఉపరితల ఆవర్తనం మనకు బే ఆఫ్ బెంగాల్లో మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడితే ఆ ఉపరితల ఆవర్తనం మనకు నెక్స్ట్ స్టేజ్ ఒక అల్పపీడనంగా మారుతుంది. ఆ తర్వాత అల్పపీడనంగా మారి ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారుతాయి. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనం నుంచి అతి తీవ్ర అల్పపీడనం, ఆ స్టేజ్ తర్వాత వాయుగుండం, తీవ్ర వాయుగుండం మరియు తుఫాను, తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫాను, సూపర్ సైక్లోన్. ఇలా తుఫాన్ అనేది మనకు డిఫరెంట్ స్టేజ్లో నుంచి మనకు ఆ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన తుఫాన్లు మన రాష్ట్రం కానీ, ఒడిస్సా వైపు కానీ, పశ్చిమ బెంగాల్ వైపు కానీ అలా వస్తుంటాయి. మనకు తుఫాన్ అనేది మనకు బలపడాలంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకు ల్యాండ్కి దూరంగా ఏర్పడితే ఆ తుఫాను మనకు నవంబర్ సీజన్లో ఏర్పడే తుఫాన్లు మాత్రం చాలా బలంగా ఉంటాయి. అంటే ల్యాండ్కి మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 700-800 కిలోమీటర్ల దూరంలో మనకు భారతదేశానికి అంటే మన ఆంధ్రప్రదేశే కావచ్చు, తమిళనాడే కావచ్చు, ఒరిస్సానే కావచ్చు, ఇలా బే ఆఫ్ బెంగాల్లో మనకు దూరంగా ఏర్పడిన తుఫాన్లు మాత్రం బలపడే అవకాశాలు నవంబర్ సీజన్లో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇది అండి మనము రైతులకు తెలియజేయాల్సిన విషయాలు. మరియు సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ మాత్రం మనకు వచ్చే 15 రోజుల్లో మనకు పూర్తి నిష్క్రమణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ రబీ పంటలకు మాత్రం మన రైతులు మాత్రం మనం వింటర్ సీజన్లో పండించే పంటలకు మాత్రం మనం రెడీగా ఉండాలని మరి చెప్తున్నాను. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఇక ఆఖరిలో ఉన్నాం. అంటే ఇంకా లాస్ట్ మనకు 15 డేస్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో విత్తనాలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరి చెప్తున్నాను. ఇది అండి ఇవాల్టికి ఉన్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.